సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు ఐడి యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి ఈ విధంగా మనం మన యొక్క ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ చూపించినట్టు మీ యొక్క ఫోటోని ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క మొబైల్లో మీరు గూగుల్ ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసి సర్చ్ బార్లో ఫోటో ల్యాబ్ అనే యాప్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఈ యొక్క ఫోటో ల్యాబ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యొక్క యాప్ సంబంధించిన లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఈ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఆ యొక్క ఫోటో ల్యాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఫోటో ల్యాబ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు ఫోటో ల్యాబ్ యాప్ అయితే లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క యాప్లో మనకు కొన్ని యాడ్స్ అయితే కనిపిస్తుంటాయి, వాటిని మీరు స్కిప్ చేయండి. ఫస్ట్లో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి: టాప్, ట్రెండింగ్, రీసెంట్ అని. సో ఇందులో మీరు ట్రెండింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ట్రెండింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏదైతే నేను ముందుగా చూపించిన ఫోటో ఎఫెక్ట్ ఉందో ఆ యొక్క ఎఫెక్ట్కి సంబంధించిన ఫోటో అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి. సో ఈ యొక్క ఎఫెక్ట్లో మనకు 2 రకాల ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది, అదేవిధంగా సెకండ్ది. సో నేను ఫస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు మీ యొక్క మొబైల్లోని ఫొటోస్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏ ఫోటోని అయితే మీరు ఈ యొక్క ఎఫెక్ట్లోకి మార్చుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ యొక్క ఫోటోని మనం క్రాప్ కూడా చేసుకోవచ్చు. సో కింద మనకు క్రాప్కి సంబంధించిన ఐకాన్స్ అయితే కనిపిస్తాయి. సో వీటిలో మీరు మీ యొక్క ఇమేజ్ని మీకు తగినట్టు క్రాప్ అయితే చేసుకొని క్రాప్ చేసుకున్న తర్వాత మనకు యారో మార్క్ అయితే కనిపిస్తుంది. ఆ యారో మార్క్ మీకు క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ యొక్క ఫోటో అనేది మనకు ఏదైతే ముందు చూపించిన ఫోటో ఎఫెక్ట్లో ఉందో ఆ యొక్క ఫోటో ఎఫెక్ట్లోకి ఈ విధంగా ఫోటో అయితే మారడం జరుగుతుంది. సో మారిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాలంటే సో మీకు ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి పైన మ్యాన్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో నాకు ఫోటోలో కొద్దిగా ఆ యొక్క ఫోటో అనేది క్రాప్ అయితే అవ్వలేదు. సో దీన్ని నేను ఎడిట్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫోటోలో మాన్యువల్గా కూడా మీరు క్రాప్ చేసుకొని సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫోటోకి సంబంధించి ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నా యొక్క ఫోటోలో ఇక్కడ మీకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కూడా మనకు యాడ్ అయితే అవ్వడం జరిగింది. సో దీన్ని నేను రిమూవ్ అయితే చేస్తాను. సో కింద మనకు బ్రష్ ఐకాను, అదేవిధంగా ఎరేజ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఎరేజ్ ఐకాన్ యూజ్ చేసుకొని సో మీ యొక్క ఇమేజ్లో ఏమైనా మీకు నచ్చకపోతే మా యొక్క ఇమేజెస్ని మీరు ఎరేజ్ అయితే చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు మీ యొక్క ఫోటోలు ఏవైనా మిస్ అయినట్లయితే సో ఆ యొక్క బ్రష్ ఐకాన్ యూజ్ చేసుకొని మీరు ఆ యొక్క ఐకాన్స్ని మీరు తిరిగి పొందొచ్చు. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫోటోని ఎడిట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది. సో ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఐకాన్ మీకు క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు వెళ్ళిపోవడం జరుగుతుంది. పైన మనకు ఒక టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటెడ్గా ఆ యొక్క ఫోటో అనేది ప్రాసెసింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో వన్స్ ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకు ఆ యొక్క ఫోటో అనేది మన యొక్క మొబైల్లో సేవ్ చేసుకునేడానికి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఫోటోని ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది. టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే సో మనకు ఏదైతే ఫస్ట్లో చూపించిన ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ చూపిస్తే ఇక్కడ మనం టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీ యొక్క ఇమేజ్ని జిప్ ఫైల్లో కూడా మార్చుకోవచ్చు. పైన మనకు 3 లైన్స్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఆ యొక్క ఫోటో అనేది సేవ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫోటోని సంబంధించి ఎఫెక్ట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఫోటోని మీరు కింద మనకు ఫోటోలో ఒక లేబుల్ అయితే కనిపించడం జరుగుతుంది, ఫోటో ల్యాబ్ అని. సో ఆ ఫోటో ల్యాబ్ అనే ఆప్షన్ని మీరు హైడ్ చేయాలంటే సో దీనికోసం మీరు ఆ యొక్క ఇమేజ్ని మీరు మీ యొక్క గ్యాలరీలో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు షేర్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో షేర్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే మీకు మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యొక్క ఇమేజ్ని పిక్సెల్ ల్యాబ్ అనే యాప్లోకి షేర్ చేయండి.
సో ఈ యాప్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆ యొక్క ఫోటోని పిక్సెల్ యాప్లోకి షేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆ యొక్క ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే పైన మనకు షేప్స్ అనే ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది, ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అందులో మీరు ఒక స్క్వేర్ షేప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు కలర్స్ ఆప్షన్లో మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇంక్ ఐకాన్ మీద క్లిక్ చేసి సో ఇక ఫోటో సంబంధించిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ యొక్క ఫోటో ఆ యొక్క ఏదైతే స్క్వేర్ షేప్ ఉందో ఆ స్క్వేర్ షేప్కి ఆ యొక్క కలర్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఆ యొక్క స్క్వేర్ షేప్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఆ యొక్క నేమ్ కనపడకుండా ఆ యొక్క స్క్వేర్ షేప్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మనకు లాక్ సింబల్ కనిపిస్తుంది లేయర్స్లో. సో లాక్ సింబల్ పెట్టేసుకొని పైన మనకు సేవ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క సేవ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ యొక్క ఇమేజ్ని మన మొబైల్లో సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో సేవ్ యాజ్ ఏ ఇమేజ్ అనే క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ యొక్క ఫార్మేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆ యొక్క ఫోటో సంబంధించి అల్ట్రా అనే ఇచ్చి సేవ్ ఇమేజ్ని క్లిక్ చేస్తే మనకు ఆ యొక్క ఫోటో అనేది మన యొక్క మొబైల్లో సేవ్ అయితే అవ్వడం జరుగుతుంది. వన్స్ సేవ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఆ యొక్క ఫోటో ల్యాబ్ సంబంధించిన నేమ్ అయితే మనకు కనిపించదు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ యొక్క ఫోటోని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.